So next time, what are your future doing projects? Any I am film? the resting. No rest. I am the resting. I get subject. I get director. I know getting director. Acha. No director coming. Oh. Small fellow, big fellow, not doing me. Nobody caring. Nobody caring. Acha. All big people's coming. Oh. So I not doing. They do, I do. They not At do, least I go not do. for OTT చిన్న సినిమాలు వెబ్ సిరీస్. OTT people not like me. అచ్చా They like, I like. They not like. Oh. So I know like. నో వెబ్ సిరీస్ కూడా. You English understand? యా ఫుల్లీ. Very good. What read you? వాట్ Read you? వాట్ రేడియో ఐఎమ్ 10th class. 10th class reader. సూపర్ అమీర్పేట్. 30 రోజులు ఇంగ్లీష్ మాట్లాడుకునే బుక్ I am 6th class. యు ఐఎమ్ గ్రేటర్ దెన్ యూ. You are big. You are very big. యా. కానీ ఇప్పుడు సినిమా తీసి మీ బడ్జెట్ ఏంటంటే మరి సినిమా తీయని అంటున్నాడు ఆయన. వస్తే తీస్తా అంటున్నావు. ఇప్పుడు ఆల్రెడీ ట్రై చేసిన రావాలి. కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు వస్తలేరు, పాత వాళ్ళు వస్తలేరు. ఎవరన్నా వస్తే కదా చూసి తీస్తాను. మీకు భయపడతారా మళ్ళీ చూసి? నన్ను చూసి భయపడుతున్నారు ఏమో తెలియదు. నాకు తెలియదు వాళ్ళకి. లేదు వాళ్ళు లేదు వాళ్ళు అంటే నన్ను చూసి భయపడుతున్నారు. ఇంకొకటి అన్న ఇందులో విషయం ఏంటంటేనా సీనియర్లు ఇప్పుడు వచ్చే కొత్త ప్రొడ్యూసర్ అనుకో, ఒక రియల్ ఎస్టేట్ ఎవరో కొత్త సినిమా తీద్దామని వస్తారు. ఆ సినిమా తీసే వారికి ఒక డైరెక్టర్ దొరుకుతాడు, వాడిని సంకనానికి ఇచ్చేస్తాడు. ఏది ఎగ్జాంపుల్ ఒక 1 కోటి రూపాయలు సినిమా తీస్తాడు, దాన్ని 10 కోట్లు చేస్తాడు. తెలియక వాళ్ళకేమో కొత్త వాళ్ళకేమో సినిమా తీయడం షోక్ ఉంటుంది. అట్లా కొంతమంది మోసపోతారు చాలా మంది. అది వాళ్ళ ఇంట్రెస్ట్ మీద పోతారు అంతేగాని ఎందుకు మోసపోతారు. ఇప్పుడు 10 కోట్లు పెట్టేవాడు 10 కోట్లు సంపాదిస్తేనే కదా వచ్చి పెడతాడు. వాళ్ళని తెలివి తక్కువడేం కాదు. ఎవడో సంకనాచికి ఇచ్చాడు అనే అబద్ధం ఇవన్నీ నేను నమ్మను. నేను ఎందుకంటే నీకు అంత తెలివితేట లేకపోతే నువ్వు డబ్బు సంపాదించవు కదా. నువ్వు డబ్బు సంపాదించే ఇక్కడికి వచ్చావు. సో డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు, ఎలా వేస్ట్ అవుతుందో తెలుసు. సో నేను నన్ను పెట్టుకున్నాడు అనుకున్నాను, నేను మోసం చేస్తున్నా అంటే నాకు తెలిసిపోద్ది కదా. తన్నెళ్ళు కొట్టచ్చు కదా, తప్పు జరుగుతుందంటే తన్నెళ్ళు కొట్టచ్చు కదా. అంటే ఆడేళ్ళు వాడు పోతే ఇంకోటి వచ్చి తీస్తాడు, కంప్లీట్ చేస్తాడు. ఏమవుతుంది ఏమవుతుంది? వాడు చేయలేదు అనుకో, వాడు మోసం చేస్తున్నాడు అనుకో, తీసే ఇంకోటి పెట్టుకొని ఫినిష్ చెయ్యి. నీకు సినిమా మీద నమ్మకం ఉంటే. అవన్నీ లేకుండా ఊరికే చెప్తా ఉంటారు ఇవన్నీ దొంగ మాటలు. నీ ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉంటే సినిమా బడ్జెట్ ఉంటుంది. నీ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదంటే బడ్జెట్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఏదైనా అవుతుంది. మీరు తీసిన సినిమాలో భారీ బడ్జెట్ సినిమా ఏదైనా మీరు తీసిన మీ బ్యానర్లో తీసిన సినిమాలు? నేను నా కెరియర్లో పోతే పని చాలా చిన్న సినిమా, చాలా చిన్న బడ్జెట్. నాకు అప్పట్లో అంటే మొగుడు కావాలి అవన్నీ కాదు. నాకు వేటగాడే భారీ బడ్జెట్ సినిమా. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక సాంగ్ కోసం సెట్ని 10 లక్షలు పెట్టేసా. అది పెద్ద కాంట్రవర్షియల్ సినిమా. అది వేరే హీరో పైసలు పోయినాయి, కాంట్రవర్సీ ఉన్నది ఉంచుకున్నది అన్ని పోయినాయి. అంటే మీరు అనుకున్న హీరో తీస్తే అది ఎట్టుండేది? ఒకవేళ శ్రీకాంతే హీరో ఉన్నాడు అనుకుందాం, రాజశేఖర్ కాకుండా. ఏమో నడిచేదేమో తెలియదు మనకి. నడిచేదేమో లేదు, ఎందుకంటే కొత్త హీరో మీద పండేది. రాజశేఖర్ అప్పటికి మంచి హీరోగా, మంచి పాపులర్ హీరో, మంచి హీరో కదా. ఆయన మీద నెగిటివ్ అనేది అప్పటికి పండి ఉండకపోవచ్చు. లేకపోతే నేను డైరెక్షన్ సరిగ్గా చేసి ఉండకపోవచ్చు. ఏదైనా ఉండొచ్చు, దానికి ఒకటని కారణం కాదు, రకరకాల కారణాలు దానికి. మీ బ్యానర్లో ఎంతమంది అన్న హీరోలు పరిచయం చేసింది? ఉంటారు 7-8 మంది ఉంటారు. అంటే పరిచయం అంటే టోటల్గా చెప్పాలంటే పరిచయం కాదు అది నిజంగా. వాళ్ళంతా ఏదో ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, ఆయన అంతకుముందు 4-5 సినిమాలు చేస్తున్నాడు, 5-6 సినిమాలు చేస్తున్నాడు. మన దగ్గరకు వచ్చినప్పుడు హీరోగా చేశాడు. శ్రీకాంత్ అట్టగా 4-5 సినిమాలు చేసినాడు, హీరోగా చేశాడు. సుమన్ తమిళ్లో చేశాడు, తెలుగులో చేయలేదు, మన ఫస్ట్ సినిమా చేశాడు. భానుచంద్ర తమిళ్లో చేశాడు, తెలుగు చేయలేదు, మనం చేసాము. అట్లా చెప్పుకుంటూ పోతే ఉంటారు. అంతేగాని డైరెక్ట్గా చెప్తే డైరెక్ట్ పరిచయం అనేది ఎవరిని చేయలేము మనం. డైరెక్ట్ వీళ్ళందరూ రకరకాలుగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, హీరోలుగా వచ్చారు మన దగ్గరికి వచ్చి. 6-7 ఉంటారు అట్లా. హీరోయిన్లు మాలశ్రీ ఇటువంటి వాళ్ళు కూడా మన దగ్గర నుంచి వచ్చారు. ఇప్పుడు వచ్చే కొత్త ప్రొడ్యూసర్ మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? కొత్త ప్రొడ్యూసర్ సినిమా తీద్దామని వస్తారు అంటే సినిమాని సినిమాగా తీసుకుంటే, సినిమా ప్యాషన్తో తీయాలి. సినిమా బిజినెస్గా తీసుకుంటే మాత్రం చాలా కష్టం. నడిచే రోజులు కాదు. అన్లెస్ వాళ్ళకి జడ్జిమెంట్ ఉండి అన్నీ కరెక్ట్గా ఉంటే చేయొచ్చు, చేయలేము. బట్ ఏదైనా బడ్జెట్ స్టిక్ అయ్యి చేసుకోవాలి. కోరికలు తీర్చుకోవడానికి వస్తే మాత్రం కోరికలు తీరవు ఇక్కడ.
కోరికలుగానే మిగిలితే ఎయిడ్స్ వస్తుందేమో తెలియదు కానీ అనవసరమైన విషయాలు ఇవన్నీ. బట్ ప్యాషన్తో సినిమా తీస్తే మాత్రం ఇక్కడ ఏం మోసం అయితే జరగదు, అన్యాయం జరగదు. బట్ నువ్వు రకరకాల ఆలోచనలతో వస్తే ఆలోచనలు నీ తప్పుడు ఆలోచనతో నువ్వు వచ్చావు అనుకో, ఏ బిజినెస్ అయినా నువ్వు తప్పుడు ఆలోచనతో చేస్తే దెబ్బతింటావు. ఇక్కడ అంతే. సో తప్పుడు ఆలోచన బంద్ చేసుకో. ఆ తప్పుడు ఆలోచన ఎందుకంటే బొకే ఇస్తే బిల్ ఇచ్చినావు, ఇలాంటి తప్పుడు ఆలోచన కదా ఇది. ఇంగ్లీష్ మాట్లాడి ఎదుటివారికి ఇంగ్లీష్ రాదనుకొని అనుకున్నా. సరిగ్గా నీకు వచ్చిన భాష మాట్లాడు. యాస గోస ఉంది కదా, ఆ యాస గోసలో ఉండు, నీకెందుక ఇంగ్లీషు. ఐ వాంట్ టు ఆల్సో డెవలప్. అదే వాట్ డెవలప్ బలిసి కొట్టుకుంటున్నావు. ఏ చేయను పోతాడు అచ్చా. పిల్లలు మొత్తుకుంటారు.